హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేనైతే ఒక సింపుల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. మనం రెగ్యులర్గా పని చేస్తున్నప్పుడు, ఇంట్లో పని అయిపోకపోయినా సరే, కొంచెం అటు వెళ్ళి వచ్చినప్పుడు బిజీగా ఉంటాం కదా, అప్పుడు ఫాస్ట్గా వన్ టైం ఇలాంటి రెసిపీని చేసుకొని తినండి. చాలా సింపుల్గా, చాలా త్వరగా తక్కువ టైంలో ప్రిపేర్ చేయొచ్చు. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ రైస్ని తీసుకోవాలి. 1 కప్ రైస్ని తీసుకొని దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి దీన్ని ఫ్రెష్గా ఇలా 2-3 టైమ్స్ కడిగి తీసుకోవాలి. ఇలా 2-3 టైమ్స్ కడిగి తీసుకున్న రైస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని దీంట్లో బిర్యానీ స్పైసెస్ కొన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, దీంట్లో టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్, ఆలూని తీసుకుంటున్నానండి. ఫాస్ట్గా చేసేయచ్చు, ఒకటొకటిగా కట్ చేసి తీసుకుంటే చాలు. 3-4 పచ్చిమిర్చిని, ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఒక ఆలూని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. క్యారెట్ 2ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లో త్వరగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి టమాటోస్ని కూడా యాడ్ చేసి కలుపుకొని తీసుకోవాలి. ఇదంతా ఇలా ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ పాటు బాగా మగ్గాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసి ఇలా అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకున్నాక దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకొని 3 మినిట్స్ పాటు బాగా మగ్గించుకొని తీసుకోవాలి. వెజిటేబుల్స్ని బాగా మగ్గిపోయాక దీంట్లో కడిగి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. రైస్ అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక దీంట్లో వాటర్ని యాడ్ చేసుకుందాము. 1 కప్ రైస్ని తీసుకున్నాం కదా, నేనైతే 2 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు రైస్ అనేది ఎక్కువసేపు నానిపోయినట్లయితే కొంచెం తక్కువ వాటర్ని తీసుకోండి 2 కప్లో. సో దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని వేసుకోండి. ఫస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి వాటర్లో అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. అంతా కలిపేసుకున్నాక దీన్ని మూత పెట్టి కవర్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తీసుకోండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి తీస్తే మనకెంతో రుచికరమైన రైస్ అనేది రెడీ అయిపోతుందండి. మనకి టైం లేనప్పుడు, పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా సరే, ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడైనా సరే, చాలా తక్కువ టైంలో సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. కడుపు నిండా తింటారు, కమ్మగా ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీని మనం చూసేసాం కదా. ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో, మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని మనకి ఎప్పుడైనా సరే సింపుల్గా ట్రై చేసి తినేయచ్చు. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.